రాముడంటే ఎంతో భక్తి కలిగిన ఓ మహిళ ఏకంగా 30 ఏళ్ల పాటు మౌన వ్రతం చేసింది. జార్ఖండ్‌కు చెందిన 85 ఏండ్ల సరస్వతి అనే మహిళ అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించే వరకు మాట్లాడనని 30 ఏళ్లు మౌన వ్రతం చేసింది. జనవరి 22, 2024లో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ రోజు ఆమె మౌన వ్రతం విడిచింది. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత ఆమె అయోధ్యకు వెళ్లారు. అక్కడ రామ మందిరాన్ని నిర్మించేంత వరకు తాను మౌన వ్రతం చేశానని నిర్ణయించుకున్నారు. ఇక అప్పటి నుంచి రోజులో 23 గంటలు ఎవరితో మాట్లాడలేదు. ఏదైనా చెప్పాలనుకుంటే సైగతో అడిగేది. ఒక గంట మాత్రం తన ఫ్యామిలీతో మాట్లాడేవారు. అయోధ్య రామ మందిరం కోసం 2020లో ప్రధాని మోదీ భూమి పూజ చేసిన తర్వాత ఆమె 24 గంటల మౌన వ్రతం చేసింది. సరస్వతి భర్త 1986లో చనిపోయారు. అప్పటి నుంచి ఆమె తన జీవితాన్ని శ్రీరాముడికి అర్పించి నిత్యం తీర్థయాత్రల్లో గడుపుతున్నారు. శ్రీరాముడు ప్రాణప్రతిష్ఠ పూర్తయిన తర్వాత మౌన వ్రతాన్ని విడిచిపెట్టారు. 30 ఏళ్లు మౌన వ్రతం చేయడం కారణంగా సరస్వతిని మౌని మాతగా పిలుస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్